కోలవెండలో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్. కంకిపాడు మండలం కొలవెన్ను గ్రామం క్రిస్టియన్ పేటలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రతి ఇంటిని సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేస్తూ వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు దూరంగా ఉండే ప్రభుత్వాలు చరిత్రలో కలిసిపోతాయి. ప్రజల మధ్య ఉండే ప్రభుత్వాలని ప్రజలు గుండెల్లో పెట్టుకుంటారు అని అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి హామీని దశల వారీగా అమలు చేస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటోందని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా తిరిగి ప్రారంభిస్తున్నామని, పెనమలూరు నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన ప్రతి రూపాయిని తీసుకొచ్చే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు. ఇప్పటికే పెండింగ్ నిధుల అంశాన్ని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లామని, త్వరలోనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభమవుతాయని చెప్పారు. ప్రజల సమస్యలు వినటానికే కాదు, వాటికి పరిష్కారం చూపటానికే కూటమి ప్రభుత్వం ఇంటింటికి వస్తోందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి వస్తున్న స్పందన ఒకటేనని, ప్రజల మాట వినేది కూటమి ప్రభుత్వం, ప్రజలను మోసం చేసింది వైసీపీ అనే భావన ప్రజల్లో స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు.